హైదరాబాద్‌లో రంజాన్ వైబ్స్ చూడాలంటే పర్టిక్యులర్‌గా నైట్ టైమ్. గుడి మల్కాపూర్‌లో అయితే నూరే నుమాయిష్, అలాగే రౌనకే రంజాన్, ఇంకా దావతే రంజాన్ కూడా పెట్టి ఉన్నారు. అందరైతే చాలా విజిట్ చేస్తున్నారు కదా! మేము కూడా వచ్చేసాము. మా పాప అయితే వచ్చిన వెంటనే ట్రాంపోలిన్ ఎక్కేసింది. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. షాపింగ్ చేయడానికైతే మస్తుగున్నాయి ఐటెమ్స్. ఇక్కడైతే మా పాప ఫేస్ పెయింటింగ్ చూసేసి ఇంకా ఫేస్ పెయింటింగ్ అని మాకు వేరే ఐటెమ్స్ ఏవి చూడనివ్వలేదు. ఫేస్ పెయింటింగ్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను. మీరు చూసే ఉంటారు కదా! ఇక్కడ కూడా ఐటెమ్స్ అయితే చాలా బావున్నాయి. ఇవి కాశ్మీరీ జుంకీస్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి కదా! ఆకలేస్తూ నింటే ఫుడ్ స్టాల్స్ ఉండే చోటైతే వచ్చేసాము. ఈజీ బైట్స్‌లో అయితే చికెన్ పాప్‌కార్న్ ఆర్డర్ చేసుకున్నాము. పాప్‌కార్న్ చాలా బావునిన్నాయి. ఒక్కటి ఇమ్మంటే మా పాప ఇవ్వలేదు. తర్వాత ఎట్లో ఒకటి చేసి అయితే తీసుకున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో వేవ్ దగ్గరైతే చాలా మంది జనాలునిన్నారు. మేము ట్రై చేయలేదు. ఇక్కడ ట్రై చేద్దామని తీసుకున్నాము. రెడ్ వెల్వెట్ చాలా బావునింది. మా పాపకి వీడియో తీయకూడదంట. తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు తెలీదు పేరైతే. కామెంట్‌లో చెప్పండి మీకు తెలిస్తే. ఇదైతే చూసింది మా పాప. మా ఆయనయితే జాంబీస్ ఉండేవి చూసి కింద కింద పడి పడిపోతూ నిన్నాడు. నేను పట్టుకోలేకపోయినా. అందుకే ఆయన పట్టుకున్నారు. పాపేమో ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ వద్దు దగ్గొస్తదని కోను, పాప్‌కార్న్ ఇచ్చాను. తర్వాత ఏమో ఇక్కడ పోస్టర్‌లు చూసి ఐస్ క్రీమ్ తింటున్నట్టు నటించింది. బావుందంట ఐస్ క్రీము. నువ్వు కొనిచ్చకపోయినా నేను తినేసొచ్చినాను అంటుంది వచ్చి. తర్వాత అయితే దావతే రంజాన్ దగ్గరకొచ్చేసాము. ఫేస్ పెయింటింగ్ కోసం పర్టిక్యులర్‌గా ఇక్కడికొచ్చాము. స్టార్టింగ్‌లోనే ట్రైన్ పక్కన ఉన్నింది. ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని మిక్కీ మౌస్ అయితే వేయించుకుంది. నేను కూడా హ్యాండ్ పైన సింపుల్ డిజైన్ అయితే వేయించుకున్నాను. ఆనం మిర్జా ఇంకా తన హస్బెండ్ కూడా ఉనిన్నారు. టిల్డా కేక్ కావాలంటే కొనిపించాము. కునాఫా చాక్లేట్ కూడా తీసుకుంది. మేము తిన్నామని అలిగి ఆడ నిలబడింది. మా పాప చాలా స్టబ్బార్న్ కిడ్. అస్సలు మాట వినదు. తినేసైతే ఇంటికెళ్ళిపోయాం. బాయ్.